హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు ఎవరైనా మీకోసం అమ్మాయిని వెతుకుతున్నట్లయితే మీరు ఇక మీదట వెతకవలసిన అవసరం లేదు. మా దగ్గర చాలా మంది అమ్మాయిల పెళ్లి సంబంధాలు ఉన్నాయి. ప్రతిరోజు మాకు చాలా మంది అమ్మాయిల డీటెయిల్స్ వస్తున్నాయి. పెళ్లి కోసం మరియు లివింగ్ రిలేషన్ కోసం అమ్మాయిలను మీరు వెతుకుతున్నట్లయితే మా ఛానల్ ద్వారా మీకు చాలా సులభంగా దొరుకుతారు. మీలో కొంతమంది మీ ఫ్రెండ్స్ కోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. అలాగే కొంతమంది వారి పిల్లల పెళ్లి కోసం వెతుకుతున్నారు. మా దగ్గర ఉండే అన్ని పెళ్లి సంబంధాలు మీకు నచ్చకపోవచ్చు. మీ ఫోటో మరియు బయోడేటాను మాకు పంపించండి. మీకు ఇష్టమైతే చెప్పండి, యూట్యూబ్లో పబ్లిష్ చేస్తాము. ఒకవేళ ఇష్టం లేకపోతే యూట్యూబ్లో పబ్లిష్ చేయము. మీరు ఎవరైనా కొత్త వారి వీడియో చూస్తుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీలో కొంతమంది డబ్బులు ఏమైనా కట్టాలా అని అడుగుతున్నారు. ఎటువంటి డబ్బులు మేము తీసుకోము, ఫ్రీగా మీకోసం పనిచేస్తున్నాము. స్క్రీన్ మీద ఒక అమ్మాయి ఫోటో చూపిస్తున్నాను. ఈ అమ్మాయి పెళ్లి సంబంధం మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చాలా తొందరగా అవుతున్నాయి. మీరు కూడా తొందరగా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రండి. దయచేసి సిగ్గుపడకుండా మీకు నచ్చిన అమ్మాయితో మాట్లాడి ఆమె ఒపీనియన్ కనుక్కోండి. ఈ రోజు మనకు పంపిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ అమ్మాయి చాలా వినయంగా మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు. ఈ అమ్మాయి పేరు దీప. ఒక మంచి పెళ్లి కొడుకు కావాలి అని చెప్పారు. లివింగ్ రిలేషన్ కి అయితే అబ్బాయి వద్దు అంటున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుగా ఉండే అబ్బాయి కావాలి అంటున్నారు. ఆ అబ్బాయి క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. ఈ అమ్మాయి చదివిన చదువు హెచ్ఎస్సి. ఎటువంటి ఆశలు లేవు అని చెప్పారు. దయచేసి జాగ్రత్తగా వినండి. లివింగ్ రిలేషన్ కి ఈ అమ్మాయి మనకు డీటెయిల్స్ పంపలేదు, పెళ్లి చేసుకోవడానికి మాత్రమే సెండ్ చేశారు. దీపా గారిది మొదటి పెళ్లి కాదు, రెండో పెళ్లి. ఈమెకు పిల్లలు లేరు. ఈమెకు పిల్లలు లేని కారణంగా రెండో పెళ్లికి సిద్ధపడ్డారు. పెళ్ళైన తరువాత ఒక పిల్లవాడు పుడితే చాలు అంటున్నారు. ఈమె పెట్టిన ఒకే ఒక కండిషన్ ఏమిటంటే ఈమెకు పిల్లలు పుట్టించగలిగే సామర్థ్యం ఉన్న భర్త కావాలి అంటున్నారు. దీపా గారు భర్తతో విడాకులు తీసుకున్నారు. ఈమెకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరూ కూడా లేరు. తల్లిదండ్రులు కూడా లేరు, ఆల్రెడీ చనిపోయారు. ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో జీవిస్తున్నారు. 5.6 ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు. చాలా మంచి మార్కులతో హెచ్ఎస్సి పాస్ అయ్యారు. ప్రస్తుతం ఈమె భద్రాచలంలో నివసిస్తున్నారు. వంటలు చాలా రుచికరంగా వండుతాను అంటున్నారు. ఉద్యోగ నిమిత్తం ప్రతిరోజు కారులో వెళ్తుంటారు. 34 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని అంటున్నారు. అబ్బాయి వయసు ఎక్కువ లేదా తక్కువ ఉన్నా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. చాలా మంచి పెళ్లి సంబంధంగా నాకు కనిపిస్తుంది, ఎందుకంటే ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీరు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.